ప్రాజెక్టే కానీ నీరెక్కడ అన్నట్టుగా ఉంది కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం పరిస్థితి. గోదావరికి ఉపనదిగా ఉన్న మానేరుపై నిర్మించిన ఈ ప్రాజెక్ట్ 4 లక్షల ఎకరాలకి సాగునీటిని అందిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహా వరంగల్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు అందిస్తోంది. ఈ డ్యాం సామర్థ్యం 24 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం 6 టీఎంసీలు. అందులో నుంచి రబీ సాగు కోసమని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిండు కుండలా ఉండాల్సిన డ్యాం సమ్మర్ ఎఫెక్ట్ తో ఖాళీ కుండలా కనిపిస్తోంది. నీటి నిల్వలు అంతకంతకు తగ్గిపోతున్నాయి. లెక్కలు చూస్తే ఈ వేసవిలో నీటి కష్టాలు పక్కా అని క్లియర్ కట్ గా కనిపిస్తోంది. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం లో నీటి నిల్వలు ఎలా ఉన్నాయనే విషయం ఒకసారి చూద్దాం. సాగు సరే, ఈ వేసవిలో తాగునీరు సరిపడా అందుతుందా లేదా, అసలు ప్రస్తుతం పరిస్థితి ఏంటి, నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు, ఈ సమాచారం మొత్తం కూడా మా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. గత 15 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగిపోతున్నాయి. దీని కారణంగా ప్రధాన ప్రాజెక్టులో కూడా నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం నేను లోయర్ మానేర్ డ్యామ్ వద్ద ఉన్నాను. కానీ లోయర్ మానేర్ డ్యామ్ కెపాసిటీ 24 టీఎంసీలు, కేవలం 6 టీఎంసీల నీరు నిల్వ మాత్రమే ఉంది. మనం చూడొచ్చు, విజువల్స్లో మొత్తం ఒక ఎడార్లా కనబడుతుంది. చాలా వరకు బోసిపోయింది. కేవలం 6 టీఎంసీల నీరు నిల్వ మాత్రమే ఉంది. అవుట్ఫ్లో 2600 క్యూసెక్ల నీరు వస్తుంటే దిగువకు మాత్రము 4000 క్యూసెక్ని విడుదల చేస్తున్నారు. రబీ పంట కోసం కూడా లోయర్ మానేర్ డ్యామ్ నుంచి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈసారి ఎండలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రధాన ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిన కారణంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలకు కూడా తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మరో ప్రధాన ప్రాజెక్ట్ అయిన బిడ్మాందర్ కెపాసిటీ 28 టీఎంసీలు. ప్రస్తుతం అక్కడ 7 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. కేవలం 100 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అదేవిధంగా అవుట్ఫ్లో మాత్రం 2600 క్యూసెక్లు ఎల్ఎండికి విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఈ 2 ప్రధాన ప్రాజెక్టులు మాత్రం నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఏప్రిల్ 2వ వారం, ఖచ్చితంగా మే, జూన్ మొదటి వరకు కూడా ఎండల తీవ్రత పెరిగిపోతుంది. దీని కారణంగా ఎన్నలేని విధంగా ఈ ప్రధాన ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గుతున్న కారణంగా కొంత తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 లోయర్ మానేర్ డ్యామ్.